అయోధ్య నేను డైరెక్ట్‌గా చూసాను సార్. ఒక అద్భుతం. ఇంకింతకంటే పెద్దవాడు ఉంటుందేమో నాకు తెలీదు గానీ, నా దృష్టిలో మాత్రం ఒక అద్భుతం అంతే. ఒక వండర్ అనమాట. అది ఎప్పటికీ ఎవ్వరు గూడా చెయ్యలేరేమో భవిష్యత్ తరాల్లో గూడాను. వందలు గాదు వేల సంవత్సరాల పాటు అలా ఉండిపోయేటువంటి కట్టడం అది. అలాగే ఆ గుర్తింపు కూడా అలాగే ఉండిపోతుంది. అది భారతీయ జనతా పార్టీకి అలాగే సేమ్ మోడీ గారికి గూడా. అయితే దీన్ని కొంతమంది ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇది చూపించి బాలరాముని ప్రతిష్ఠ గావచ్చు, లేకపోతే అయోధ్య నిర్మాణం గావచ్చు, ఇవన్నీ చూపించేసి దీన్నే ఎలక్షన్‌లో ఒక స్టంట్‌గా వాడుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దేశంలో. మోడీ గారు అలా చేశారు అని అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళకు కళ్ళు లేకపోతే నేనేం చేయలేను, చెవులు లేకపోతే నేనేం చేయలేను, ఆలోచన శక్తి లేకపోతే నేనేం చేయలేను. రోజు టీవీలలో ఇటీవల చాలా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. దేశంలో జాతీయ రహదారులు ఏ రకంగా చేశాము, దేశంలో రైల్వేల అభివృద్ధి ఏ రకంగా చేశాము, దేశంలో అవినీతి ఏ రకంగా తగ్గించాము, దేశంలో ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానిగా ఏ రకంగా పనిచేశాము, దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంగా తీసుకొచ్చాము, దేశంలో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగినటువంటి 5వ దేశంగా ఏ రకంగా ముందుకు తీసుకొచ్చాము, దేశంలో ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి గౌరవాన్ని ఏ రకంగా పెంచేటువంటి ప్రయత్నం చేశాము, 33% రిజర్వేషన్ కావచ్చు, ముస్లిం ఆడబిడ్డల మీద కత్తిలాగా వేలాడుతున్నటువంటి త్రిబుల్ తలాక్, యెస్. 24 గంటలు భర్త కోపం వచ్చినా, టీ చల్లగా అయినా, కొద్దిగా వంటలో కారం తగ్గినా, ఉప్పు తగ్గినా, ఏ కోపం వచ్చినా 3 సార్లు త్రిబుల్ తలాక్ అంటే ఆ తల్లి, ఆ చెల్లి రోడ్డున పడాలి. అంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఉంది. ఇస్లాం ఆధారంగా, ఖురాన్ ఆధారంగా పరిపాలన చేస్తున్నటువంటి దేశాలలో కూడా ఆ రకమైనటువంటి విధానం లేదు. ఓకే. కానీ మన దేశంలో ఉంది. అది ఎందుకున్నది? 75 సంవత్సరాల కంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు, కుహన లౌకికవాదము, దుర్మార్గము, అధికారమే పరమావధిగా ఉన్నటువంటి కాబట్టి ఈ దేశంలో 75 సంవత్సరాలుగా ముస్లిం ఆడబిడ్డలను ఆ రకంగా మరి రాచి రంపాన పెట్టారు వీళ్ళందరూ కూడా. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు ఆ కత్తి తెగుతుందో మెడ మీద పడుతుందో తెలియదు. ఎప్పుడు మెడ మీద ఏలాడుతుంటది త్రిబుల్ తలాక్ అనేటువంటి కత్తి. అటువంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ యొక్క త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశాడు, ధైర్యం చేశాడు. భయపడ్డారు వాళ్ళు. మీకు ముస్లిం ఓట్లు పోతాయో, వాళ్ళ ఓట్లు పోతాయో, వీళ్ళ ఓట్లు పోతాయో మీరు భయపడ్డారు. మాకు ఓట్లు అవసరం లేదు కాబట్టి ధైర్యంగా మేము చేశాం. అదేవిధంగా ఈ దేశంలో ఒక గ్రామాల్లో ఉన్నటువంటి ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే, ఒక గ్రామంలో ఉన్నటువంటి పేదవాడి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే, ఒక గ్రామంలో పేదవాడి ఇంట్లో సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ 5,20,000 వైద్య సహాయం నుంచి మొదలు పెడితే చంద్రయాన్ వరకు ఈరోజు ఏ విషయంలో తీసుకున్నా మీ యూపీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో ఒక 10 సంవత్సరాలే తీసుకుందాం, మిగతాది పోని, మిగతాది ఏదైనా సిద్ధంగా ఉన్నాం. మీ 50 సంవత్సరాల పాలన కానీ, మా 10 సంవత్సరాల పాలన కానీ, ఏ రంగమైనా సరే, ఏ విషయమైనా సరే, అది నీతి నిజాయితీ విషయంలో కావచ్చు, అవినీతికి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే అభివృద్ధి విషయంలో కావచ్చు, దేశ గౌరవాన్ని పెంచే విషయంలో కావచ్చు, దేశంలో శాంతి భద్రతలు పరిరక్షించే విషయంలో కావచ్చు. అంతకుముందు ఏముండింది? ఉగ్రవాదం, ఎక్కడ చూసినా బాంబు పేలుళ్ళు. హైదరాబాద్లో ఏముండే? హైదరాబాద్లో లుంబిని పార్కులో బాంబు పేలుళ్ళు ఒకే రోజు, గోకుల్ చాట్ బండార్లో బాంబు పేలుళ్ళు, దిల్సుఖ్ నగర్లో బస్ స్టాండ్లో బాంబు పేలుళ్ళు, మసీదులో ఏసీపీ ఐపీఎస్ ఆఫీస్ కృష్ణప్రసాద్ నేకప్ ఆడిస్తంతో కాల్చంపుతారు. బాంబేలో 7 ట్రైన్లు నడుస్తున్న ట్రైన్లో బాంబు పేలుళ్ళు. ఎక్కడ చూసినా ఐఏఎస్ యాక్టివిటీ. వాళ్ళకు స్థావరం లేనటువంటి నగరాలు లేవు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడన్నా కనిపిస్తుందా? మతకాలాలు ఉన్నాయా? కర్ఫ్యూలు ఉన్నాయా? AK-47లు ఉన్నాయా? బాంబు పేలులు ఉన్నాయా? ఏ విషయంలో డెవలప్మెంట్, రైల్వే డెవలప్మెంట్ కానీ, ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, మహిళల పొదుపు సంఘాల ఏర్పాటు, పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహం కానీ, రైతులకు సంబంధించినటువంటి 20,000 రూపాయలు ప్రతి ఎకరానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఎరువుల మీద. ఓట్ల కోసం కాదు, ఎరువులు ఇస్తే ప్రొడక్షన్ పెరిగితే, మన యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగితే మనకు తిండి తింటాం మనం. కాబట్టి అనేక రకాలుగా ఆలోచించి మేము ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నాం. మీరు ఈరోజు ఒక రామజన్మభూమి కాదు, మేము అది ఎన్నికల ప్రణాళికలో చెప్పాము. మేము మా పార్టీ అధికారంలోకి వస్తే 500 సంవత్సరాలుగా అయోధ్యలో రాముడు జన్మించినటువంటి స్థలంలో ఒక చిన్న గుడిసెలో ఉన్నాడు. స్వాతంత్రం రాకముందు మొఘళ్ళు కానీ, మహమ్మదీయులు కానీ పరిపాలించినప్పుడు దాని గురించి పట్టించుకో. అప్పుడు దేవాలయం, ఎందుకు దేవాలయం 5 సంవత్సరాల క్రితం ధ్వంసం చేశారు? ఈ దేశాన్ని ఇస్లాం చేయాలనేటువంటి ఆలోచనతోటి విదేశీ దురాక్రమణదారులు భారతదేశాన్ని కూడా వాళ్ళ కబ్జాలో తీసుకోవాలి, భారతదేశాన్ని కూడా ఇస్లాం దేశంగా రావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. మత మార్పిళ్ల కోసం అనేక దుర్మార్గాలు చేశారు. కానీ జరగలేదు. వాళ్ళు ఆలోచన చేశారు. ఎందుకు జరగలేదంటే, ఈ యొక్క భారతీయుల ఆత్మ దేవాలయాల్లో ఉంటుంది కాబట్టి దేవాలయాలను ధ్వంసం చేస్తేనే మనము ఇక్కడ ఇస్లాం రాజ్యంగా చేయొచ్చు అనేటువంటిది ఆ రోజు కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు కుట్ర చేశారు. అందుకే ఈరోజు దేవాలయాలు తిరగండి, అనేక దేవాలయాలు, కొన్ని లక్షల దేవాలయాల్లో దేవుడి విగ్రహాలు పాల్గొట్టడము, చెవి తీసేయడము, కాలు తీసేయడము, లేకపోతే అనేక రకాల అద్భుతమైనటువంటి శిల్పకళా సంపదను ధ్వంసం చేయడము జరిగింది. అదే పరంపరలో అయోధ్య రామాలయ దేవాలయం ధ్వంసం చేశారు.
ఆ రోజు అనేక రకాల సాధువులు, సంతులు, ఋషులు, మహానుభావులు, ప్రజలు, రామభక్తులు అనేక పోరాటాలు చేసి వేల మంది చనిపోయినా పునరుద్ధరణ జరగలేదు. చివరకు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా జరగకపోతే కోర్టుకి వెళ్ళడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన అన్ని రోజులు కోర్టులోనే జరిగింది కేసు, పరిష్కారం కాలేదు. మనకు స్వాతంత్రం వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ చొరవ కారణంగా ఇదే పద్ధతిలో సోమనాథ్ దేవాలయం కూడా ధ్వంసం చేశారు. సోమనాథ్ దేవాలయం ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వద్దన్నా కూడా ఆయన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసం చేసి ఆ దేవాలయాన్ని ఒక్కటి పునరుద్ధరించాడు. కానీ అయోధ్య ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అయోధ్య యూపీ, జవహర్లాల్ నెహ్రూ సొంత రాష్ట్రం కాబట్టి యూపీలో ఎవరు కూడా చేయి పెట్టే పరిస్థితి లేదు. అప్పటి నుంచి కూడా ఉద్యమాలు జరుగుతానే కోర్టుల కేసు జరుగుతుంది 75 సంవత్సరాలుగా. కాబట్టి మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందే అద్వానీ గారి నేతృత్వంలో రామరథయాత్ర చేసి పునరుద్ధరించాలి అనేటువంటి డిమాండ్ మేము చేశాం. అనేక ఉద్యమాలు చేశాం, జైల్లోకి వెళ్ళాం. అనేక మంది బీజేపీ కార్యకర్తలు, రామభక్తులు చనిపోయారు కరసేవలో, పోలీస్ కాల్పుల్లో. సరియు నది ఏదైతుందో సరియు నది అంతా కూడా రక్తపాతంగా మారింది. కానీ దేవాలయ నిర్మాణం జరగలేదు. మేము మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చిన మొన్న కూడా మేము ఎన్నికల ప్రణాళిక పెట్టాం. మా పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామాలయ నిర్మాణం చేస్తాము అని చెప్పాము. ఈరోజు మేము తీసుకున్నటువంటి చొరవ కారణంగా, నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ధైర్యము, సాహసం కారణంగా ఈరోజు రామాలయ నిర్మాణం జరిగింది. ఏం భయపెట్టించారు? మీరు రామాలయ నిర్మాణం కడితే ఈ దేశంలో రక్తపాతం ప్రవహిస్తుంది, ఒక రక్తపు బొట్టు చిందలే, ఒక నిరసన కార్యక్రమం జరగలే. ముస్లిం అమ్మాయిలు, ఇక మగవాళ్ళు పక్క కట్టండి, ముస్లిం అమ్మాయిలు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ యొక్క అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. దట్ ఈస్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ. కాబట్టి మేము అనేక కార్యక్రమాలలో పార్టీగా ఇది ఒకటి, అనేక కార్యక్రమం, ఇది పొలిటికల్గా మేము మేనిఫెస్టో పెట్టి చెప్పి చేశాము. కాబట్టి అనేక కార్యక్రమాలు, ఇది రైల్వే తీసుకు, ఇంతకుముందు మీకు తెలుసు గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు విదేశాల్లో పోతే ఒక మూలకి ఎక్కడోనో ఉండేవాడు. అమెరికా అధ్యక్షుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే పరిస్థితి ఉండేది కాదు. మన్మోహన్ సింగ్ గారు తీసుకోండి ఉదాహరణ. ఎందుకంటే ఇమీడియట్గా జస్ట్ నరేంద్ర మోడీ గారికి గ్రూప్ ఫోటోలో వచ్చేది, రిలీజ్ చేసేవాళ్ళు. మన ప్రధానమంత్రి ఎక్కడున్నాడు అని చూస్తే ఆఖరి లైన్లో ఒక భూతద్దం పెట్టుకుని చూస్తే మూలకు మన ప్రధానమంత్రి కనిపించేవాడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఫ్రంట్ రోలో సెంట్రల్లో నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవడంటే ఈ 140 కోట్ల మందికి సంబంధించినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రధానమంత్రి అంతర్జాతీయ సదస్సులలో నిలబడే వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఏ రంగంలో తీసుకున్నా, ఈరోజు గతంలో ఇమిగ్రేషన్ ఆఫీసులలో విదేశాలకు వెళ్తే ఇండియన్ పాస్పోర్ట్ చూడగానే వాడు కిందికి మీదికి అవమానంగా చూసేవాడు. మన ఇండియన్స్ ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇమిగ్రేషన్ ఆఫీసులలో పక్కకు నిలబెట్టేవాడు, అనేక రకాల క్వశ్చన్లు వేసేవాడు, లాస్ట్కు మనకి ఇమిగ్రేషన్ చేసేవాడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఇండియన్ పాస్పోర్ట్ చూస్తే లేచి నిలబడి స్మైల్గా నవ్వుకుంటూ, ఓ గ్రేట్ ఇండియా, గ్రేట్ మోడీ అనుకుంటూ స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇండియన్స్ ఎవరైతే విదేశాల్లో ఉంటే చాలా గౌరవంగా ఉంటున్నారు. కాబట్టి ఏ అంగిల్లో చూసినా మీరు, ఒక రామజన్మభూమి కాదు, అన్ని విషయాలలో ఈరోజు భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక మేలైనటువంటి ప్రభుత్వం. మరి నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, అది పండుగ అయినా, దీపావళి అయినా, దసరా అయినా, చివరకు ఆయన జన్మదినం అయినా, చివరకు వాళ్ళ తల్లిగారు చనిపోయిన రోజు కూడా ఉదయం అంత్యక్రియల్లో పాల్గొని సాయంకాలం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్ అన్నారు కొంతమంది సార్. కమిట్మెంట్, పబ్లిసిటీ అంటే కాదు. నేను దేశం కోసం ఉన్నాను, కుటుంబం కోసం కాదు. కార్యక్రమాల బాధ్యత నిర్వర్తించిండు, వెళ్ళాడు, అంతిమ సంస్కారంలో పాల్గొన్నాడు, మొత్తం అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమం పాల్గొన్నాడు. ఈరోజు విదేశాలకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా, మీరు కూడా విదేశాలకు ఎప్పుడైనా వెళ్ళుంటే జెట్లాగ్ పేరు మీద ఒకరోజనే రెస్ట్ తీసుకుంటారు. కానీ నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి మీటింగ్లోకి వస్తాడు, క్యాబినెట్ మీటింగ్కి వస్తాడు, నేరుగా ఎయిర్పోర్ట్ తిరిగి ఇతర దేశాలకు సంబంధించినటువంటి అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటాడు. ఈ ఏజ్లో కూడా ఆయన ఏ రకంగా భగవంతుడు ఆయనకు అది అనుకూలం ఉందో తెలియదు, కానీ అద్భుతంగా మొన్న అనుష్ఠానం చేశాడు. అంటే ఉపవాస దీక్ష చేశాడు. కఠినమైనటువంటి ఉపవాస దీక్ష చేస్తూ ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కాబట్టి ఏ రోజు కూడా మీరు ఎప్పుడైనా చూశారా దగ్గుతున్నట్టో, తుమ్ముతున్నట్టో, లేకపోతే తలనొప్పి లేసినట్టో, జ్వరం వచ్చినట్టో? కరోనా వచ్చిన అందరికి వచ్చింది, నాతో పాటు కరోనా. నేను ఫస్ట్ 2 సార్లు తప్పించుకున్నా, 3 సార్లు తప్పించుకోలేకపోయాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెంటిలేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకేం కాలేదు, కానీ చివరి దశలో ఢిల్లీ ఉన్నప్పుడు తప్పించు. కానీ ఆయన ఇంతమందిని తిరుగుతూ, ఇన్ని రకాలుగా మాట్లాడుతూ, ఇన్ని సభలలో, ఉదాహరణకు మన నార్త్ ఈస్ట్ ఉంది, నేను నార్త్ ఈస్ట్ మంత్రిని, ఆన్ రికార్డ్ చెప్తున్నాను. గతంలో ప్రధానమంత్రులు 5 సంవత్సరాలలో ఒక 7-8 సార్లు వస్తాయి గెస్ట్. చిన్న రాష్ట్రాలకు అసలు ఎవరు రాకపోయేది. సిక్కిము, మిజోరము,
మణిపూర్ లాంటి రాష్ట్రాలకు ఎవరు వచ్చేవాళ్ళు కదా, వస్తే అస్సాంకి వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాస్ట్ 10 years 67 times నార్త్ ఈస్ట్ విజిట్ చేసినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ రకంగా ఈరోజు మొన్న అనేక కార్యక్రమాలు కూడా అద్భుతంగా పాల్గొంటున్నారు. ఒక క్రీడాకారులు ఓడిపోతే వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి ఆ ఏ దేశంలో ఉన్న ప్రతి క్రీడాకారునితో ఫోన్ చేసి మాట్లాడతాడు. గెలిస్తే ఇంటికి పిలుస్తాడు, అభినందిస్తాడు వాళ్ళతోటి. మొన్న క్రికెట్ ఓడిపోతే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి, ఏం రూమ్ అంటారు అది, డ్రెస్ చేసుకునే రూమ్, అవును సార్, డ్రెస్సింగ్ రూమే అంటారు, డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంటే భుజం తట్టి ఓదార్చి ధైర్యం చెప్పినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైనా గతంలో ఎక్కడైనా చూసారా? ఏ దేశంలో చూసారా మీరు? కానీ దానికి ఏమన్నారో తెలుసా సార్? చెప్పండి. మోడీ గారి స్టేడియంలో పెట్టారు, గుర్తుందా? మ్యాచ్ అసలు అక్కడ జరగాల్సింది కాదు, వేరే దగ్గర ఎక్కడో జరగాల్సిన మ్యాచ్ని తీసుకొచ్చి ఈ ఫైనల్ మ్యాచ్ గెలిస్తే మా ఖాతాలో వేసుకోవాలి, వరల్డ్ కప్ మేమే కొట్టాం మా దగ్గర, అంటే గుజరాత్ లో జరిగింది, మా స్టేడియంలో జరిగింది కాబట్టి, నరేంద్ర మోడీ గారి పేరున్న స్టేడియంలో జరిగింది కాబట్టి అందుకనే ఇది గెలిచారు అని చెప్పి ఖాతాలో వేసుకోవటం కోసం అని చెప్పేసి వేరే చోట జరగాల్సిన మ్యాచ్ని ఇక్కడికి మార్చారు. పాపం ఓడిపోయేసరికి ఏం చేయాలో తెలియక వెళ్ళి ఓదార్చారు అని చెప్పి కామెంట్స్, దానికి సంబంధించి కొన్ని లేనిపోయినవన్నీ కూడా దేశంలో ప్రపంచంలో అతి ఉత్తమమైనటువంటి పెద్ద స్టేడియం అక్కడ కట్టారు. దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకోవాలి మన దేశం నుంచి. మనము ఏదైనా ప్రపంచంలో మనమేం తక్కువ కాదు, హమ్ కిసీసే కమ్ నహి అనే విధంగా మంచి స్టేడియం కట్టారు, పెద్ద స్టేడియం కట్టారు. దాంట్లో ఫైనల్ నిర్వహిస్తే చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది, మన దేశం యొక్క ఇమేజ్ పెరుగుతుంది. అల్టిమేట్గా ఆయన వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన దేశం గురించి ఆలోచన చేస్తాడు. మన G20 సమావేశాలు నిర్వహించాం. గతంలో G20 సమావేశాలు అనేక దేశాల్లో జరిగేవి, ప్రతి సంవత్సరం ఒక దేశంలో జరుగుతాయి, కానీ అన్ని ఆ దేశ నేషనల్ క్యాపిటల్లో జరిగేవి. ఈసారి మేము 56 ప్రాంతాల్లో నిర్వహించాం. హైదరాబాద్లో కూడా 4 సమావేశాలు నిర్వహించాం, 56 రాష్ట్ర నగరాలలో నిర్వహించాము, 250 మీటింగ్స్. కాబట్టి ఎందుకు ఢిల్లీ ఒకటే నిర్వహిస్తే ఏం లాభం? అనేక దేశాలు తిరిగి మన టూరిజం ప్రమోట్ అవుతుంది, మన కల్చర్ ప్రమోట్ అవుతుంది, మన దేశం దాని పేరు మీద ఆ టూరిస్ట్ డెస్టినేషన్తో డెవలప్ చేస్తాం, హోటళ్ళు డెవలప్ చేస్తాం, అనేక రకాలుగా ఉపయోగం జరుగుతుంది, మన బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అనే ఉద్దేశం. వేసే ప్రతి అడుగు కూడా, అది క్రికెట్ ఆట కావచ్చు, స్టేడియాల నిర్మాణం కావచ్చు, G20 సమావేశాలు కావచ్చు, ఆజాద్కి అమృత మహోత్సవాలు కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి దేశానికి సంబంధించినటువంటి ఇమేజ్ పెంచేటువంటి ప్రయత్నం. ఈరోజు భారతదేశానికి ఇంత ఇమేజ్ ఎందుకు వచ్చింది, అంతకుముందు ఎందుకు లేదు? ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే ఎయిర్ ఫోర్స్ విమానాలు బాంబులు వేస్తూ ఉన్నాయి ఉక్రెయిన్ దేశంలో, ట్యాంకులు వచ్చాయి, ట్యాంకులని నగరాలు చుట్టుముట్టి బాంబులు వేస్తూ ఉంటే ఆ సమయంలో ఆ 2 దేశాలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి మన భారతీయులు 25,000 మంది విద్యార్థులు భారతీయులు అవుతున్నారో వాళ్ళను బయటికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడైనా విన్నారా? ఆ 2 దేశాలతో మాట్లాడి యుద్ధం ఆపించినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి అనేక విషయాలలో ఏ విషయమైనా సరే, కాబట్టి మేము ఈ చిన్న చిన్న ఆరోపణలకు, ఈ తాటాకు చప్పుళ్లకు, ఈ చావలేనటువంటి ఆరోపణలకు మేము భయపడేటోళ్ళం కాదు. వీఆర్ ఫర్ కంట్రీ, వీఆర్ ఫర్ నేషన్, వీఆర్ ఫర్ పీపుల్, వీఆర్ ఫర్ డెవలప్మెంట్. ఆ దిశలోనే మేము ముందుకెళ్తాం.